హలో హ్యాపీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మాటల పరిమళాలు. నేను మీ కళ్యాణ్ లక్ష్మి విప్పగుంట. నిన్నటి ఎపిసోడ్లో మనం స్మైల్ పవర్ గురించి, స్మైల్ అసలు నవ్వడం ఎందుకు అనే దాని గురించి తెలుసుకున్నాం కదండి. ఇవాళ మన ఎపిసోడ్ ఏంటి అంటే సైన్స్ బిహైండ్ స్మైల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో నిన్న నిన్నటి మాటల్లో మనము మన బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. దాన్ని ఇంకా డీటెయిల్గా ఇవాళ మనం మాట్లాడుకుందాం. సో స్మైల్ అనేది ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ తీసుకొస్తుంది. సో అందుకని ఎవరైతే నవ్వడం చాలా అరుదుగా చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా నవ్వడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పే బెనిఫిట్స్, సైంటిఫిక్ రీజన్స్ విన్నారంటే మీరు ఖచ్చితంగా ఇవాళ నుంచి నవ్వాలని అనుకుంటారు. సో సైకాలజిస్టులు రీసెర్చ్లో తేల్చింది ఏమిటి అంటే ఫోర్స్ఫుల్గా నవ్వడం వల్ల బ్రెయిన్లో సెరటోనిన్, ఎండార్ఫిన్, డోపమైన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల ఓవరాల్ హెల్త్, హార్ట్ హెల్త్ ఇవన్నీ కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ఇవన్నీ మన డే టు డే వర్క్ని చక్కగా చేసుకోవడానికి, మన లైఫ్ని, మన రొటీన్ లైఫ్ని చాలా చక్కగా మనం ఉంచుతుంది. సో ఇట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇంత అద్భుతమైన స్మైల్ ఏంటి అంటే ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఒక వర్క్ లోడ్, హెవీగా వర్క్ లోడ్ ఉన్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని స్మైల్ చేయడం, లేకపోతే డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్లో కూడా చక్కగా స్మైల్ చేస్తూ మన పని చేసుకోవడం ద్వారా మనం ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందుతాము. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇంకా స్మైల్కి సంబంధించి సైన్స్ ఇంకా ఏం ఏం చెప్తుంది అంటే స్మైల్ చేసినప్పుడు మన ఫేస్లో ఉన్నటువంటి మన కండరాలంతా కూడా చాలా చక్కటి మన ఫేషియల్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో దానివల్ల చాలా యంగ్గా కూడా కనిపిస్తారు. సో ఇన్ని చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కోకొల్లలండి స్మైల్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్మైల్ చేయడానికి కోసం బాగా ఆలోచించాలి. అండ్ రోజులో ఎన్నిసార్లు స్మైల్ చేస్తున్నారో కూడా లెక్క పెట్టుకోగలగాలి. సో ప్రాక్టీస్ చేయాలి. ఇక నుంచి ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ విన్నారు కదా, ఇంకా ఇంకా మీరు కూడా కావాలంటే ఇంకా వాటి గురించి ఇంకా డీటెయిల్గా ఇంకా తెలుసుకోండి. నేను చెప్పడం కాదు, మీరే సెర్చ్ చేసి ఇంకా ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ స్మైల్కి సంబంధించి నేను ఇవ్వగలిగే టిప్స్ ఏంటి అంటే ఎక్కువగా మీరు స్మైల్ చేయాలి. స్మైల్ వల్ల కలిగే బెనిఫిట్స్ని మీరు డే టు డే లైఫ్లో పొందాలి అంటే చక్కగా స్మైల్ చేసే పీపుల్ సరౌండింగ్స్లో మీరు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అంటే ఓన్లీ మనకు అందరూ స్మైల్ చేసే పీపుల్ ఎలా దొరుకుతారు అనని అనుకుంటూ ఉండొచ్చు. అలా అని చెప్పట్లేదు. మీ సర్కిల్లో స్మైల్ చేసే పీపుల్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళ వాళ్ళ సాన్నిహిత్యంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. వాళ్ళని మీరు నవ్వించండి, వాళ్ళతో పాటు మీరు నవ్వండి. సో ఇలా ఇంకెన్నో ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. అండ్ ఇంకా ఇంకొకటి టిప్ ఏంటి అంటే నేను ఇచ్చేది, అసలు మేము ఫ్రీక్వెంట్‌గా నవ్వట్లేదు, లేకపోతే నలుగురిలో నవ్వాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. లేకపోతే నవ్వుని ఇంకా ప్రాక్టీస్‌లోకి ఎలా తీసుకురావచ్చు ఏంటి అంటే, ఎవ్రీడే లేచినప్పుడు, నిద్ర లేచినప్పుడు మిర్రర్‌లో మీ ఫేస్‌ని చూసుకొని చక్కగా నవ్వుకోవడం అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, ఒక చిన్న టిప్, ఇవన్నీ చేయడానికి మీకు మోస్ట్‌లీ ఒక 5-10 మినిట్స్ కంటే ఎక్కువేం పట్టదు మీ రోజువారీ జీవితంలో. ఇలాంటి టిప్స్ అన్నీ పాటించడం వల్ల ఏంటి అంటే ఆహ్, మీ హెల్త్ అనేది మెరుగుపడుతూ ఉంటుంది. చక్కటి ఆరోగ్యంతో మీ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రాబోయే ఎపిసోడ్‌లో మనం ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి కాకుండా సైన్స్ బిహైండ్ స్మైల్ గురించి కూడా ఇవాళ చెప్పుకున్నాం కదా. కమింగ్ ఎపిసోడ్‌లో మనము హ్మ్, స్మైల్ గురించిన మరికొన్ని డీటెయిల్స్ ఇంకా ఎలాంటివి చేసుకుంటూ ఇంకా 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 డీటెయిల్‌గా హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మన
లైఫ్‌కి సంబంధించిన బెనిఫిట్స్ కావచ్చు, మన డైలీ రొటీన్ వర్క్‌కి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇంకా డీటెయిల్‌గా మనం మన స్మైల్ గురించిన ఈ వీక్‌లో నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్‌లో ఇంకా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో, కీప్ స్మైలింగ్, స్టే కనెక్టెడ్ విత్ మీ కళ్యాణ లక్ష్మి ఉపగుంట. అండ్ మీకు ఈ స్మైల్ టాపిక్ నచ్చితే గనక లైక్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ విషయాలు మీకు చాలా ఉపయోగంగా ఉన్నాయనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.